వెల్కమ్ టు నవత టీవీ. నేను పావని. ఈ రోజు మన నవత టీవీ స్పెషల్ ప్రోగ్రామ్ లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వస్తువు గురించి మాట్లాడుకుందాం. ఏంటో వస్తువు అంటారా? మనం రెగ్యులర్ గా వంటగదిలో వంటకి ఉపయోగించేటటువంటి ఆ వస్తువు ఏంటో ఈ రోజు మీకు దాని వల్ల ఉపయోగాలేంటి, నష్టాలేంటో ఈ రోజు ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. లెట్స్ వాచ్ ది స్టోరీ. సో వంటగదిలో గృహిణికి అత్యంత నమ్మకమైనటువంటి నేస్తం, సమయాన్ని ఆదా చేస్తూ రుచికరమైనటువంటి వంటలను అందించేటటువంటి అద్భుతమైనటువంటి సాధనం అదే ప్రెషర్ కుక్కర్. కానీ అదే నేస్తం ఒక్కోసారి ప్రాణాంతకమైనటువంటి శత్రువుగా మారుతుందని మీకు తెలుసా? మనం చేసే చిన్న నిర్లక్ష్యం నిశ్శబ్దంగా ఉన్న వంటగదిని రణరంగంగా మార్చేస్తుంది. ఆవిరిని అదుపు చేసే ఈ యంత్రం అదుపు తప్పితే బాంబులా పేలుతుంది. అతను కుక్కర్ ప్రమాదానికి గురయ్యే ముందు మనకు ఇచ్చేటటువంటి ఆ హెచ్చరిక సంకేతాలు ఏంటి? మనం ప్రాణాపాయం నుండి ఎలా తప్పించుకోవాలి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రెషర్ కుక్కర్ వెనుక దాదాపు 350 ఏళ్ల చరిత్ర ఉందని మీకు తెలుసా? 1679లో ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త డెనిస్ పాపిన్ దీనిని కనిపెట్టారు. దీనికి మొదట డైవిస్టర్ అని పేరు పెట్టారు. ఇది ప్రారంభంలో చాలా ప్రమాదకరంగా ఉండేది. కాలక్రమేణా సేఫ్టీ వాల్వ్లు, మెరుగైన డిజైన్లు రావడంతో 1930 సంవత్సరాల తర్వాత ఇది సామాన్యుల వంటగదిలోకి చేరింది. నేడు మనం వాడుతున్నటువంటి ఆధునిక కుక్కర్లు ఆనాటి మేధస్సుకి ప్రతిరూపాలే. ప్రెషర్ కుక్కర్ ప్రతి ఇంట్లో వాడేటటువంటి సాధారణ వంట పాత్ర అయినా చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. కుక్కర్ పేలే ముందు కొన్ని హెచ్చరికలు, సంకేతాలు ఇస్తుంది. వాటిని సకాలంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే వంటగదిలో జరిగే ప్రమాదాలను సులభంగా నివారించవచ్చు. అదేంటంటే నీరు సరిపడా వేయకపోవడం, కుక్కర్ ను ఎక్కువసేపు మంట మీదే ఉంచడం లేదా మూత సరిగ్గా పెట్టకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రెషర్ కుక్కర్ పేలకుండా ఉండాలంటే ఈ ముందస్తు సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం. కుక్కర్ లో ఆవిరి సరిగ్గా బయటకు రాకపోతే లోపల ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు విజిల్ ఆగిపోవడం, వింత శబ్దాలు రావడం, మూత ఎక్కువగా కదలడం లాంటివి జరుగుతాయి. ఇవన్నీ ప్రమాదానికి ముందస్తు హెచ్చరికలు. ఇలాంటి పరిస్థితి కనిపిస్తే వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేయాలి. కుక్కర్ లో ఒత్తిడి పూర్తిగా తగ్గిన తర్వాతే మూత తెరవాలి. కుక్కర్ తో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ఒకసారి తెలుసుకుందామా? ఇక ప్రతి వంట తర్వాత ప్రెషర్ కుక్కర్ వెంట్ పైపు రబ్బర్ సీల్ శుభ్రంగా ఉందో లేదో చూడాలి. ప్రెషర్ కుక్కర్ వెంట్ పైపు మూసుకుపోకుండా చూసుకోవాలి. సేఫ్టీ వాల్వ్ను కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా తప్పకుండా మార్చాలి. ఇక కుక్కర్ ఎక్కువగా విజిల్స్ వేస్తుంటే వెంటనే గ్యాస్ ఆపాలి. సేఫ్టీ వాల్వ్ అనేది కుక్కర్ పేలకుండా కాపాడేటటువంటి ఒక ముఖ్యమైన భాగం అని గుర్తుంచుకోండి. ఆవిరి బయటకు వెళ్ళలేనప్పుడు అదనపు ఆవిరిని విడుదల చేసి ప్రమాదాన్ని ఇది నివారిస్తుంది. ఇక సిగరెట్ ప్యాకెట్ మీద ఇది ప్రాణాంతకం అని ఎలా రాస్తారో నిజానికి మన వంటగదిలో కుక్కర్ పై కూడా అలాంటి హెచ్చరికే ఉండాలి. ఎందుకంటే సిగరెట్ ఆరోగ్యాన్ని మెల్లగా దెబ్బతీస్తే అజాగ్రత్తగా వాడే కుక్కర్ క్షణాల్లో ముప్పు తెస్తుంది. అసలు మనకి అంత వేగం ఎందుకు? కుక్కర్ లో వండితే పని త్వరగా అవుతుందనే మాట నిజమే, కానీ ఆ ప్రెషర్ కుక్కర్ లో పప్పు బియ్యం ఉడకడం లేదు, విస్ఫోటనం చెందుతున్నాయి. దీనివల్ల అందులో ఉండాల్సిన అసలైనటువంటి విటమిన్లు, పోషకాలు అన్ని చచ్చిపోయి మనం కేవలం పిప్పిని తింటున్నాం. నిజానికి మన పాతకాలపు మట్టి పాత్రల్లో వండేటప్పుడు వచ్చేటటువంటి ఆ కమ్మని రుచి, ఆరోగ్యం ఈ కుక్కర్ వంటలో ఎక్కడా దొరకవు. ఒకవేళ మట్టి పాత్రలు కుదరకపోతే హాయిగా స్టీల్ గిన్నెలు లేదా ఇనప పాత్రలు వాడుకోవడం 100 రెట్లు మేలు. కుక్కర్ వాడకం అనేది ఒక అడ్జస్ట్మెంట్ మాత్రమే కావాలి, కానీ అదే జీవితం కాకూడదు. సిగరెట్ మానేయడం ఎంత ముఖ్యమో వంట కోసం కుక్కర్ మీద అతిగా ఆధారపడటం తగ్గించడం కూడా అంతే ముఖ్యం. కొంచెం టైం తీసుకున్నా సరే గిన్నెలో నిదానంగా వండుకొని తింటే ఆ తృప్తే వేరు, ఆ ఆరోగ్యమే వేరు. గుర్తుంచుకోండి, సాంకేతికత మన పనిని సులభం చేస్తుంది, కానీ మన అజాగ్రత్త దానిని శాపంగా మారుస్తుంది. ఇక వంటగదిలో మీరు వండే వంటకం మీ కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, కానీ ఆందోళన కాదు. పైన చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ప్రెషర్ కుక్కర్ వల్ల జరిగేటటువంటి ప్రమాదాలను సులభంగా నివారించవచ్చు. వంట కూడా సురక్షితంగా, ప్రశాంతంగా చేయవచ్చు. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. చూసారుగా, ఇది ఇవాళ నవత టీవీ స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీలో మన నవత టీవీలో మళ్ళీ కలుద్దాం.